ఓకే. సారీ. సో, మనం ఎగ్జామ్ మన పేజ్‌కెళ్తే ఇదండి న్యూ టెస్ట్. మన ఎగ్జామ్ మన ఓన్‌గా మనం క్రియేట్ చేయొచ్చు పిల్లలకి. సో, దిస్ ఈస్ నాట్ అంటే మనం ఇప్పటివరకు ఏం చేయలేదు కాబట్టి నో ఎగ్జామ్స్ ఆర్ క్రియేటెడ్ యాస్ ఆఫ్ నౌ అని చూపిస్తుంది. సో, మనం కోర్స్‌లోకి వెళ్దాం. సో, కోర్స్ పైన మనం క్లిక్ చేస్తే పైన కోర్స్ ఉంది కదండీ! దానిపైన క్లిక్ చేస్తే మనకు ఎస్ఎస్‌సి అని క్లిక్ చేయాలి. సో, మన ఫస్ట్ నుంచి మన 9థ్ వరకే ఉన్నాయి మన స్కూల్‌లో కాబట్టి సో, మనం ఒకసారి ఫస్ట్ పైన క్లిక్ చేద్దాం. క్లాస్ 1 పైన క్లిక్ చేస్తే, సో, కంటెంట్ టైప్ ఎస్ఎస్‌సి అని క్లిక్ చేయండి అగైన్ అండ్ మూవ్ ఫార్వర్డ్ యారో మార్క్ క్లిక్ చేస్తే, మన క్లాస్ సంబంధించిన ఫస్ట్ క్లాస్ సంబంధించినటువంటి అన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ. సో, ఫస్ట్ క్లాస్ సంబంధించిన అంటే మనకు స్కూల్‌లో కొన్ని టెక్స్ట్ బుక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ టు ఫిఫ్త్. మరి ఓన్లీ ఫ్యూ మనకు సింగిల్ డిజిట్ నెంబర్ పైనే పిల్లలు మన టెక్స్ట్ బుక్స్ తీసుకోవడం జరిగింది. సో, వి మన నిర్ణయం అంటే సార్ వాటినే కంటిన్యూ చేద్దామా? లేదా? అనేటువంటి నిర్ణయం సార్ ఇంక తీసుకోవాల్సి ఉంది. సో, ఇప్పటి వరకైతే వాళ్ళు ప్రొవైడ్ చేసే మెటీరియల్ మన స్టేట్ గవర్నమెంట్ అండి. సీసీఈ ప్యాటర్న్ మీకు తెలుసనుకుంటాను. సో, ఆ ప్యాటర్న్‌కి అనుగుణంగా వీళ్ళు ఈ రిసోర్స్ పర్సన్స్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది అంటే చాప్టర్ వైస్ ఇన్ఫర్మేషన్ మనకు టీచింగ్ క్లాసెస్, వీడియో క్లాసెస్ అందుబాటులో ఉంచారు. సో, ఫస్ట్ క్లాస్ మ్యాథ్స్ పైన క్లిక్ చేస్తే 3 మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ చూడండి ఇక్కడ క్లిక్ చేయొచ్చు. సో, సో ఇవన్నమాట. ఇవి అందుబాటులో ఉన్నాయి. అంటే మన పిల్లలకి ఏది అందుబాటులో ఉంచొచ్చు కూడా మనం ఇందులో చూడొచ్చు. సో, ఇంకా ముందుకెళ్తా ఉంటే మనకు ఇక్కడ చూడండి. ఆహ్, అన్నీ అర్థమవుతుంటాయి ముందుకెళ్తా ఉంటే. మ్యాథ్స్, ఎన్విరాన్మెంట్, ఎన్విరాన్మెంట్ అండ్ ఇంగ్లీష్. ఎన్విరాన్మెంట్ ఇంకేం సబ్జెక్ట్స్ వాళ్ళు అప్‌లోడ్ చేయలేదు. ఫస్ట్ క్లాస్ సంబంధించింది. ఈవీఎస్ మనం అంటుంటాం కదా! అది. ఇంగ్లీష్ కూడా వాళ్ళు పెట్టారు. అండ్ తెలుగు ఆల్సో దే ఇంక్లూడెడ్ చాప్టర్ 1 కాలేజ్ అని చాప్టర్ 1 ఒకటుంది. సో, ఇవి ఫస్ట్ క్లాస్ సంబంధించినవి. హిందీ కూడా చూద్దాం. హిందీ ఇంకా ఏం వాళ్ళు అప్‌లోడ్ చేయలేదు. సో, ఓకే. సో, మనం పిల్లలకి గూడా మనం ఇప్పుడు ఒకవేళ 9థ్ క్లాస్ తీసుకున్నట్లయితే చాలా చాప్టర్స్ ఉన్నవి. మీకు అది గూడా చూపిస్తాను. మనం పిల్లలకి ఇప్పుడు చూడండి మనకు ఫర్ సపోజ్ మ్యాథ్స్ తీసుకుందాం. 18 చాప్టర్స్ ఆర్ 16 అబౌట్ 16, 18 చాప్టర్స్ ఉంటాయి మనకి. సో, ఆ 18 చాప్టర్స్ వాళ్ళు ఆల్రెడీ వీడియోస్ రెడీగా పెట్టారు. ఆ 18 చాప్టర్స్ మనం పిల్లలకి అందుబాటులో ఉంచొచ్చా? ఉంచకూడదా? అనేది కూడా మన నిర్ణయం తీసుకోవచ్చు ఇక్కడ. చూడండి మీకు ఆల్ చాప్టర్ యాక్సెసిబిలిటీ అని ఇక్కడ ఉంది చూడండి. ఒకటి ఆప్షన్. సో, దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు. ఇది ఫస్ట్ క్లాస్ కాబట్టి కొన్నే చాప్టర్స్ వాళ్ళు అందుబాటులో ఉంచారు. ఎందుకంటే పర్ సబ్జెక్ట్‌కి మనకు 2, 3 చాప్టర్స్, 4 చాప్టర్స్ ఉంటాయి మాక్సిమం. సో, ఇదన్నమాట. సో, నెక్స్ట్ ఇఫ్ యూ మూవ్ ఆన్ టు ఒకసారి చూద్దామండి. 9థ్ క్లాస్‌కి ఎళ్ళబోయే ముందు మీకు స్టూడెంట్స్ డాటా ఒకసారి చూపిస్తాను. స్టూడెంట్స్ పైన క్లిక్ చేస్తే మనకు స్టూడెంట్ డాటా కనబడుతూ ఉంటుంది. సో, ఇక్కడ ఎస్ఎస్‌సి క్లిక్ చేయాలి. దెన్ ఫస్ట్ క్లాస్ చూద్దాం ఒకసారి. మళ్ళీ ముందుకి ఫార్వర్డ్ క్లిక్ చేయాలి. ఈ 2 మన ఆప్షన్స్ పికప్ చేసుకున్నాక. ఓకే. సో, ఇక్కడ మనకు క్లాస్ 1 సెక్షన్‌లు ఒకటే ఉంది కనుక మనకు అంటే వీళ్ళు ఇంతకుముందు యూకేజీ వాళ్ళండి. ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్‌లో క్లాస్ 1 అవుతారు కాబట్టి వాళ్ళ డాటా అంతా మనకు ఇక్కడ చూడొచ్చు. ఓకే. ఆగబోన, హన్సిత్, అంగుల దివ్య. సో, వీళ్ళందరిది కూడా ఈరోజు మనము వీళ్ళు ఇందులోకి అంటే ఎక్కియడం జరిగింది. మీరందరూ కనిపిస్తుంది అనుకుంటాను క్లియర్‌గా. కనిపిస్తుందా? ఇఫ్ యూ కెన్ ఎనీవన్ సే. కనిపిస్తుందా అండి? Yes, sir. మ్యామ్స్ ఫస్ట్ క్లాస్ టీచర్స్ ఎవరైనా ఉంటే ఇఫ్ యూ కెన్ రిప్లై ఐల్ చెప్తున్నట్టు కూడా నాకు కూడా ఫస్ట్ క్లాస్ టీచర్ ఎవరు లేరా ఇక్కడ? సార్ ఉన్నాం సార్. మ్యామ్ అర్థమవుతుందా మ్యామ్? ఓకే సార్. ఓకే మ్యామ్. సో, ఇక్కడ మనకు పిల్లలకు సంబంధించిన ఇక్కడ మనం డీటెయిల్స్ అన్ని కూడా చూడొచ్చు. వీళ్ళ రూల్ నెంబరు, అడ్మిషన్ నెంబరు, వాళ్ళ నేమ్ ఈ 3 కంపల్సరీగా మ్యాండేటరీగా ఇస్తే ఇందులో యాక్సెప్ట్ చేస్తుంది. సో, లాగిన్ నేమ్ చూడండి. ఈ లాగిన్ నేమ్ ఇక్కడ ఉంది.
అన్సిద్ధి లాగిన్ నేమ్ A0653134551. దివ్య అనుగుల దివ్య. సో ఇది లాగిన్ నేమ్ అండి. సో ఈ లాగిన్ నేమ్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ లాగిన్ నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ లాగిన్ నేమ్ తో మనము స్టూడెంట్ యాప్ లోకి ఎంటర్ అవ్వచ్చు. అంటే పిల్లలు వాళ్ళకు మనము ఈ లాగిన్ నేమ్ ఇస్తే ఇది కూడా ఐడి లాగా పనిచేస్తుంది. ఒక్క నిమిషం అండి, మనకు కుమార్ సార్ ఫోన్ చేస్తున్నారు. సార్ సార్ 8:30 అవుతుంది, మీటింగ్ అన్నాము. మీరు మీరుగా సార్, నేను గ్రూప్ లో పెట్టాను లింక్. అయ్యో పెట్టాను సార్, అప్పుడే పెట్టాను. ఒకసారి రండి సార్. స్టార్ట్ చేశాను సార్, మీరు ఎవరు రావట్లేదు అని చెప్పి చూసి ఉన్న వాళ్ళతో స్టార్ట్ చేశాను. మీరు రండి, మీరు లింక్ క్లిక్ చేయండి, లోపలికి రండి. మ్యామ్, ఈజ్ మై వాయిస్ ఆడిబుల్ మ్యామ్? Yes, sir. ఓకే, ఫైన్ మ్యామ్, థ్యాంక్ యూ. లెస్ సో ఇది అండి మన లాగిన్ నేమ్. ఇక్కడ ఏదైతే ఉందో పిల్లాడికి సంబంధించింది, దాన్ని మనం బేస్ చేసుకొని వాడు యాప్ లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. నేను మీకు ఏ విధంగా యాప్ లోకి ఎంటర్ అవ్వలేదు కూడా, యాప్ ఎట్లా పనిచేస్తుంది కూడా మీకు చూపిస్తాను అది. సో ఈ లాగిన్ నేమ్ అనేది ఇంపార్టెంట్. మనం ప్రతి ఒక్క పిల్లోడికి ఇది ఇక్కడ ఫస్ట్ క్లాస్ డీటెయిల్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ ఫస్ట్ క్లాస్ ఉంది. సో ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ ఉన్నాయి. ఈ లాగిన్ నేమ్ ప్రతి ఒక్క ఫస్ట్ క్లాస్ పిల్లోడికి, ఆ పిల్లోడికి సంబంధించిన లాగిన్ నేమ్ వాళ్ళకి పంపించాలి. లాగిన్ నేమే ఐడిగా ఉపయోగపడుతుంది, ప్లస్ పాస్వర్డ్ గా కూడా అదే మనం యూజ్ చేసి యాప్ లోకి పిల్లోడికి మనం ఏదైతే జూమ్ యాప్ మీరు ఏదైతే ఎట్లాగైతే డౌన్లోడ్ చేసుకున్నారో, ఈ ఏకలవ్య సంబంధించిన యాప్ కూడా డౌన్లోడ్ చేసుకొని ఆ పిల్లోడి యొక్క లాగిన్ ఐడి పాస్వర్డ్ ని రెండు సేమ్ ఉంటాయి కాబట్టి అవి ఎంటర్ చేసి వాడు క్లాస్ సంబంధించినవి వినొచ్చు. సో ఇవి చాలా ఇంపార్టెంట్. మీకు ఫస్ట్ క్లాస్ టీచర్ కూడా ఇవన్నీ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ టీచర్ వాళ్ళకి పంపించడము, వాళ్ళకి కాల్ చేస్తూ డౌన్లోడ్ చేయించుకోవడం, ఇవన్నీ మనం నెక్స్ట్ తర్వాయి భాగంలో చూడొచ్చు. సో ఇది ఫస్ట్ క్లాస్ అండి. మనం ఇంకా సెకండ్ క్లాస్ కూడా చూడొచ్చు. సో ఇది అన్నమాట. సెకండ్ క్లాస్ లో చూడండి, అంటే వీళ్ళు ఇంతకుముందు ఫస్ట్ క్లాస్ పిల్లలు, ఇప్పుడు సెకండ్ వాళ్ళు, ఇంతకుముందు ఫస్ట్ క్లాస్. అక్షయ కుమార్ అల్వాలా, సో అమన్, అస్మిత కుంజ, అవినాష్ గడ్డ మీద, దిలీప్ రాయపురం, దివ్య ధారావత్, దివ్య కోత్. సో దీస్ ఆర్ మనకు మీకు పేర్లు తెలుసు అనుకుంటాను. వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి కూడా మనం పొందుపరచడం జరిగింది. సో సెకండ్ క్లాస్ అంటే ఇంతకుముందు ఫస్ట్ క్లాస్ మనకు కూడా 2 సెక్షన్స్ ఉన్నాయి కదండి, 2 సెక్షన్స్ ఉన్నవి. సో ఫస్ట్ క్లాస్ 2 సెక్షన్స్, ఇప్పుడు సెకండ్ క్లాస్కి వచ్చేసరికి అవే 2 సెక్షన్స్ మనకు ఉంటాయి. సో ఈ 2 సెక్షన్స్ కూడా మనము క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ కి చూడొచ్చండి, లెఫ్ట్ సైడ్ కి మనకు కనబడుతుంది. సో ఇది ఏ సెక్షన్ వాళ్ళది, అక్షయ్ కుమార్ అల్వాలా. సో ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, ఇక్కడ బి సెక్షన్ ఉంది, దానిపైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, బి సెక్షన్ వాళ్ళు వీళ్ళండి, భూక్య వినయ్, అర్జున్ కేతి రెడ్డి. సో దీస్ ఆర్ ఆల్ సెకండ్ బి, అంటే క్లాస్ సెకండ్ బి సెక్షన్ వాళ్ళకి సంబంధించిన డేటాబేస్, అంటే స్టూడెంట్స్ యొక్క డేటాబేస్. ఇక్కడ చూడొచ్చు మనకు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వీళ్ళు ఎంతమంది ఉన్నారు, 23 ఉన్నారు. సో సెక్షన్ ఏలో 23 ఉన్నారు. సో ఆ విధంగా మనము వీళ్ళ యొక్క డేటాని ఇందులో పొందుపరచడం జరిగింది. ఇలా ఎవరిదైతే నేమ్ మనం ఎన్రోల్ చేస్తామో, రిజిస్టర్ చేస్తామో వాళ్ళకి ఐడి ఇస్తాము, పాస్వర్డ్ అదే దాన్నే ఐడిగా పాస్వర్డ్గా ఉపయోగిస్తారు. వాళ్ళు మాత్రమే క్లాసెస్ ని యాక్సెసిబిలిటీ ఉంటుంది, వినొచ్చు. సో ఇప్పుడు కొత్త పిల్లాడు ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు ఏలో కొత్త పిల్లాడు ఉన్నాడు అనుకోండి, ఇక్కడ యాడ్ న్యూ స్టూడెంట్ అని ఉంది చూడండి, అక్కడ మనం క్లిక్ చేయొచ్చు. ఇక్కడ ప్లస్ సింబల్ పైన ఇక్కడైనా క్లిక్ చేస్తే చూడండి, నేను క్లిక్ చేశాను. సో పిల్లోడికి సంబంధించిన ఇప్పుడు చూడండి, ఫస్ట్ క్లాస్ టీచర్ ఫర్ సపోజ్ నేను ఐఎమ్ జస్ట్ రైటింగ్ ర్యాండమ్ గా ఒక అడ్మిషన్ నెంబర్ రాస్తున్నాను చూడండి, 100 రాశాను అడ్మిషన్ నెంబరు. రోల్ నెంబర్ వచ్చేసి 23 ఆల్రెడీ ఉన్నారు కదా. జాయినింగ్ డేట్ సో జూన్ మనం ఎప్పుడైనా ఇవ్వచ్చు, అంటే ఎప్పుడైతే జాయిన్ అయ్యాడో నెక్స్ట్ ఇయర్ నుంచి యూజ్ అవుతాయి ఇవన్నీ.
సో స్టూడెంట్ నేమ్ ముఖ్యంగా ఇక్కడ స్టార్ మ్యాండేటరీ ఉంది చూడండి, ఇక్కడ స్టార్ ఉన్నవే మనం ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా. సో ది అదర్ థింగ్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్, బట్ మనకు ఆ డీటెయిల్స్ ఉంటే కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో లెట్స్ టేక్ ప్రశాంతర్, లైక్ ఎనీ అదర్ నేమ్, చరణ్. చరణ్ అని మేము చేసాము మెయిల్. సో ఇక్కడ యాడ్ స్టూడెంట్ అని ఉంది, ఇక్కడ మీరు కింద చూడొచ్చు. సో ఇక్కడ యాడ్ స్టూడెంట్స్ క్లిక్ చేయబోయే ముందు యాడ్ న్యూ స్టూడెంట్స్ ఇన్, ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉందండి టాప్ లో చూడండి. ఓకే, సో ఏ సెక్షన్ లో యాడ్ చేయాలి, మనకు రెండే సెక్షన్లు ఉన్నాయి, ఏఆర్బి. సో లెట్స్ టేక్ ఏ తీసుకుందాము ఫర్ ది టైమ్ బీయింగ్, అండ్ ఎస్ఎస్సి కూడా ఇవి రెండు కంపల్సరీగా చేసి యాడ్ అని క్లిక్ చేస్తే సక్సెస్ఫుల్లీ యాడెడ్ చరణ్ అడ్మిషన్ నెంబర్ 24, యూజర్ నేమ్ పాస్వర్డ్ సేమ్ ఉన్నాయి చూడండి, యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండు కూడా సేమ్ వస్తాయి, ఈ రెండు కూడా సేమ్ ఉన్నాయి, మీరు యూ కెన్ అబ్జర్వ్. సో ఐడి దగ్గర ఇదే, పాస్వర్డ్ దగ్గర కూడా అదే. మనం యాప్ యూజ్ చేసేటప్పుడు స్టూడెంట్ తన మొబైల్ ఫోన్లో ఈ రెండింటిని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు సక్సెస్ఫుల్ గా చరణ్ యాడ్ అయిపోయాడు. ఒకసారి చరణ్ ఉన్నాడో లేదో చూద్దాం. సెకండ్ క్లాస్ లో సెక్షన్ ఏలో కదండి యాడ్ చేసింది. సో సెక్షన్ ఏ పైన క్లిక్ చేస్తే చరణ్ 24 రూల్ నెంబర్ పైన యాడ్ అయిపోయాడు. ఇక్కడ చూడండి చరణ్ 24 ఇలా యాడ్ చేయొచ్చండి. మనం ఏ పిల్లర్నైనా కొత్తగా న్యూ అడ్మిషన్స్ వస్తే యాడ్ చేయొచ్చు. ఇప్పుడు చరణ్ ని మనం డిలీట్ చేయాలనుకోండి, సో ఇక్కడ డిలీట్ ఆప్షన్ కూడా ఉంది, ఇక్కడ మనం చివరిలో చూసుకున్నట్లయితే. సో లేదు డిలీట్ చేయకుండా పిల్లోడు ప్రస్తుతానికి క్లాసెస్ మనకు ఫీజు కట్టలేదు అనుకోండి, అంటే ఇవన్నీ మనకు ఇప్పుడు మనం వీటిని వాడబోవట్లేదు, మనము డిజేబుల్ కూడా చేయొచ్చు. డిజేబుల్ చేస్తే వాడు యాప్ లో ఎంటర్ అవ్వలేడు, డిలీట్ చేస్తే అసలే పని చేయదు ఇక. సో ఇప్పుడు చరణ్ లేడు కాబట్టి డిలీట్ చేస్తున్నానండి. సో డిలీట్, ఓకే. సో చరణ్ డిలీట్ అయిపోయాడు. ఇప్పుడు చరణ్ లేడు, ఇందులో 23కి వచ్చింది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఇక్కడ మీరు చూడొచ్చు. సో దిస్ ఇస్ హౌ మనం ఈ రకంగా పిల్లల్ని యాడ్ చేస్తాము. సో థర్డ్ క్లాస్ పిల్లలు కూడా ఉన్నారు ఇందులో, అంటే ఇంత ముందు సెకండ్ అండి. ఇందులో కూడా మనకు రెండు సెక్షన్లు ఉన్నాయి. ఇందులో 38 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మీరు చూడొచ్చు, స్ట్రెంత్ 38. ఓకే, సో అభిలాష్, పరికిరాల, అక్షయ్ కుమార్, బైరబోయిన, భవిష్య నాలం. సో ఇక్కడ మనకు వాళ్ళ పేర్లు ఉన్నాయి, సెక్షన్ ఏ వాళ్ళకి సంబంధించింది. సెక్షన్ బి పైన క్లిక్ చేస్తే సో బొమ్మరబోయిన వంశీ, బానోత్ మనోజ్ కుమార్. సో వీళ్ళ పేర్లన్నీ కూడా మన బి సెక్షన్ సంబంధించిన వాళ్ళు. ఇందులో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మీరు చూడొచ్చు 35 ఉన్నారు కదండి. సో ఈ రకంగా పిల్లల యొక్క డేటాబేస్ ఈ రోజు మనం స్కూల్లో యాడ్ చేయడం జరిగింది, నేను కుమార్ సార్ కలిసి. సో మనకి ఇప్పుడు నెక్స్ట్ 4th క్లాస్కి వెళ్దాము. సో 4th క్లాస్లో మనకు సెక్షన్ ఒకటే ఉంది, అంటే ఇంతకుముందు వీళ్ళు 3rd క్లాస్, ఇప్పుడు 4th అయ్యారు. సెక్షన్ అంటే ఇక లేవు ఇందులో సెక్షన్స్, ఉన్న వాళ్ళందరినీ యాడ్ చేసాము. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ చూడొచ్చు, ఇక్కడ మీరు 50 ఉన్నారు ఇక్కడ ఈ క్లాస్లో. సో వీళ్ళ యొక్క చూడండి, అంటే వీళ్ళు మనకు డైలీ టచ్ లో లేరు, ఓన్లీ ఆన్లైన్ లో వినే వాళ్ళే ఎక్కువ టచ్ ఉన్నారు. కాకపోతే వీళ్ళందరికీ కూడా మనం ఫోన్లు చేసి వాళ్ళ లాగిన్ ఐడి ఇచ్చి దీన్ని ఎలా వాడాలో చెప్పాలి మనం. సో గుంటి ప్రశాంత్, లత, ధారావత్, దీపిక, బండి, అస్మిత. సో దీస్ ఆర్ ఆల్ ది స్టూడెంట్స్ పార్ట్ ఆఫ్ 4th క్లాస్. కూస రాజశేఖర్, ఓకే, మనదీప్ కత్తెరపల్లి, ఎండి నజీం, షబానా, this girl is attending classes, Bhavya Sri also. So these are all the names of students of 4th class. Now if we move on to 5th class, and these belong to last year 4th. So we also have same only one section, and the number of students of 5th class are 44. సో వీళ్ళు చూడండి చేతన్, మిదాన్, మైథున్, సో శ్రీనిధి, ముఖేష్, యశ్వంత్, ఇవన్నీ కూడా మనకు తెలుసండి. నేహ, సో వీళ్ళు 5th క్లాస్. నెక్స్ట్ ఇప్పుడు 6th చూద్దాము. సో 6th క్లాస్ వచ్చేసి 42 అండి స్ట్రెంత్, ప్రజెంట్ 6th.
సో Manisha, Manoj, okay, Sanjay, Amulya, these are all the students who are taking part in online classes every day. Spandana also. So ఇవి 6th class సంబంధించి 7th class will quickly move on to the next. 7th class లో మన స్ట్రెంత్ వచ్చేసి 15 ఉందండి. లాస్ట్ ఇయర్ 6th class వాళ్ళు. సో దిడ్డు వినయ్, గుంటి ఉదయ్ కిరణ్, మణికంఠ కిరణ్, సో వీళ్ళందరూ మన నౌషిన్, షీఈ్ ఆల్సో టేకింగ్ పార్ట్ ఇన్ ఆన్లైన్ క్లాసెస్ ఎవ్రీ డే. పార్ష మహేష్ ఆల్సో. సో దిస్ బిలాంగ్ టు 7th class. Now 8th class. So like in everything till 9th class we added, and here we have only 10 students. Okay, Mallaboina Sai Teja, so Murli, Shiva, Rahul, this person is also taking online classes, listening to online classes. Nagesh, Charan, Uppu, Neha also. So these are all the students of 8th class. Now 9th, see 9th లో చూడండి మనకు ఓన్లీ 5 స్టూడెంట్స్ ఏ ఉన్నారు, బట్ ఐ ఆల్సో యాడెడ్ మై యాజ్ ఎన్రోల్డ్ మై సెల్ఫ్ హియర్. సి సో దీస్ ఆర్ ఆల్ ది ఎట్లా యాడ్ చేసామనేది కూడా మీకు చెప్పాను, యాడ్ న్యూ స్టూడెంట్ అనేది కూడా. ఓకే, సో ఇది స్టూడెంట్స్ యొక్క డేటాబేస్ అండి. ఇప్పుడు అనలిటిక్స్ లో చూద్దాము. మనం ఏదైనా పిల్లలకి కూడా టెస్ట్ కండక్ట్ చేయొచ్చు. అవన్నీ ఇందులో మనకి ఎగ్జామ్ డేట్, ఎప్పుడు టెస్ట్ కండక్ట్ చేసాను, టెస్ట్ నేమ్ ఇక్కడ చూడొచ్చు మీరు. టెస్ట్ కండక్ట్ చేస్తే టెస్ట్ నేమ్, ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చుకోవచ్చు. ఎలాంటి టెస్ట్, ఆబ్జెక్టివ్ టైపా, క్వశ్చన్ ఆన్సరా అనేది మనం ఇక్కడ డిస్ప్లే అవుతుంది మనం కండక్ట్ చేసినప్పుడు. ఓవరాల్ గా at the end of the academic year, in the mid of the academic year, we can see all those details. అసైన్ టు, ఎవరికి అసైన్ చేసాము, ఏ క్లాసు, ఏ పిల్లోడికి, స్పెషల్గా ఒకవేళ ఒక వ్యక్తికి ఇవ్వాలనుకుంటే కూడా ఆ పిల్లోడికి ఇవ్వచ్చు. ఆ పిల్లోడి యొక్క యాప్లో అది పాపప్ అవుతుంది మెసేజ్ లాగా. ఒక పిల్లోడికి ఇస్తే అందరికి కూడా ఎట్ ఎ టైం కూడా ఇవ్వచ్చు. టెస్ట్ క్రియేషన్ టైప్, రిజల్ట్స్. సో ఇవి అనలిటిక్స్లో మనం ఒకసారి వాళ్ళ పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ రన్ అవుతూ ఎగ్జామ్స్ పెడుతూ చేసినప్పుడు మనకు అవన్నీ తెలుస్తాయి. స్కూల్ రిపోర్ట్ కార్డ్ అనాలిసిస్. సో మనం రిపోర్ట్ కార్డ్, పిల్లోడి యొక్క రిపోర్ట్ కార్డ్స్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు క్లాస్ వైజ్ కూడా. 6th class అంటే 6th class సెక్షన్ ఏ. ఓకే, అండ్ 0 సెలెక్టెడ్, గెట్ డేటా అంటే మనం ఇంతవరకు డేటా ఏం లేదు కాబట్టి ఏం రావట్లేదు, గ్రేడ్ అవన్నీ కూడా మనకు చూపిస్తుంటాయి రిపోర్ట్ కార్డ్లో. సో నెక్స్ట్ దిస్ ఈస్ అబౌట్ అనలిటిక్స్ అండి, అనాలిసిస్ పార్ట్. నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ సెట్టింగ్స్. సో జనరల్ సెట్టింగ్ అండి. ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్, క్రియేట్ ఎ టెంప్లెట్. సో ఇక్కడ మనం టైం టేబుల్ క్రియేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది. సో దిస్ ఈస్ ఓన్లీ వన్ ఆప్షన్ దట్ వీ హ్యావ్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూట్ సెట్టింగ్స్. సో విల్ సీ దట్ ఇన్ ఆఫ్టర్వర్డ్స్. సి ఏకలవ్య ప్లస్ అని ఇక్కడ క్లిక్ చేసినట్లయితే, సో మై క్లాసెస్కి మనం చెక్ చేసుకోవచ్చు. స్టూడెంట్ అటెండెన్స్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. మై క్లాసెస్ చూడండి, ఎస్ఎస్సి క్లాస్ ఫర్ సపోజ్ 5th class ఐఎమ్ క్లికింగ్ అపాన్. సో 5th class ఏ సెక్షన్లో, సో ఒకటే సెక్షన్ ఉంది కాబట్టి ఒకటే వచ్చింది. ఇప్పుడు చూడండి మనకు 2nd class క్లిక్ చేస్తే ఏ ఉంది, బి ఉంది, సి లేదండి. 1st class చూద్దాం ఒకసారి. ఓకే, 3rd class. సో దెర్ ఆర్ ఓన్లీ 2 sections వి గేవ్. సో 2 sections ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఏ సెక్షన్ ఏ అటెండెన్స్ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో ఏమీ లేదు, సెక్షన్ ఏలో మనము అటెండెన్స్ అనేది ఈ రోజు స్టార్ట్ చేసాం కాబట్టి అందరు ప్రజెంట్ అయ్యి కనిపిస్తున్నారు, పిపిపిపి అని. ఓకే, వీళ్ళు సెక్షన్ ఏ సంబంధించిన, పి మీన్స్ ప్రజెంట్. ఇక్కడ చూడొచ్చు మీరు టాప్ రైట్ కార్నర్, ప్రజెంట్, లేట్, యూనిఫైడ్. సో దట్ దే ఆర్ నాట్ రిక్వైర్డ్ యాజ్ ఆఫ్ నౌ. సో వీ కెన్ గో బ్యాక్, విల్ చెక్ అదర్ థింగ్స్. హోంవర్క్ కూడా మనం ఏ సెక్షన్ ఏలో హోంవర్క్ ఏమి ఇచ్చామో చెక్ చేసుకోవచ్చండి. ఈ రకంగా ఏ డేట్ రోజున ఏ మంత్లో ఇచ్చాము ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. సో వాళ్ళకి ఎస్ఎంఎస్ కూడా పంపించుకోవడానికి వీలుంటుంది. ఒకవేళ హోంవర్క్ రాయలేదు, ఆ పిల్లోడికి ఎస్ఎంఎస్ పంపించవచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు సెండ్ ఎస్ఎంఎస్ నోటిఫికేషన్ అని. ఓకే, ఆర్ అందరికి కూడా పంపించుకోవచ్చు మనం. ఇంకా దిస్ ఈస్ అబౌట్ ది స్టూడెంట్స్ హోంవర్క్ ప్లేస్ ఏకలవ్య ప్లస్లో. మై క్లాసెస్లో ఇవి ఇప్పుడు మనం చూసాము. నెక్స్ట్ స్టూడెంట్ అటెండెన్స్ కూడా మనం చూడొచ్చు. వాళ్ళు వెదర్ దే ఆర్ రెగ్యులర్లీ అటెండింగ్ ఆర్ నాట్, దట్ ఈస్ ఆర్ దే ఆర్ నాట్ రిక్వైర్డ్ బికాస్ we'll only have to check whether they are watching videos every day, like listening to the classes, online classes or not. That has to be checked by us. Okay, so adokati manam chudalsi untundi.
హోంవర్క్ అసైన్మెంట్. సో ఈ రకంగా మనం ఇప్పుడు ఒక పిల్లోడికి హోంవర్క్ ఇస్తాం, చెక్ చేద్దాము. ఇక్కడ హోంవర్క్ ఇచ్చి ఓకే. సో విల్ జస్ట్ గివ్ హోంవర్క్ టు ఏ పర్సన్. ఇక్కడ హోంవర్క్ లో క్లిక్ చేయండి అసైన్మెంట్. ఫర్ సపోజ్ మీరు ఫస్ట్ క్లాస్ అబ్బాయికి నైన్త్ క్లాస్ లో ఒక వ్యక్తి ఉన్నాడు ప్రశాంత్. సో ఒకసారి చూద్దాము, లేకుంటే ఓవరాల్ గా నైన్త్ క్లాస్ కి మనం హోంవర్క్ ఇచ్చుకోవచ్చండి. సో ఇక్కడికి వెళ్దాము, ఎగ్జామ్స్, స్టూడెంట్స్. Okay, I'll just tell you how to do that as well. కంటెంట్ మేనేజ్మెంట్ గురించి మీకు చెప్పలేదు, దట్ ఐల్ బి చెప్తాను. చాలా ఇంపార్టెంట్ అండి కంటెంట్ మేనేజ్మెంట్. ఇక్కడ మీకు మళ్ళీ కోర్సులోకి వచ్చినప్పుడు చెప్తాను. సో ఇక్కడ ఒకసారి హోంవర్క్ అనేది చెక్ చేద్దాము. సి అది హోంవర్క్ పార్ట్కి వస్తానే ఎట్లా స్టూడెంట్ యాప్ హ్యాండిల్ చేయాలి, మనం ఏం చేయాలి, వాళ్ళకి ఏది యాక్సెసిబుల్గా, ఏ వీడియో, ఇప్పుడు మనకు ఒక చాప్టర్ తీసుకున్నట్లయితే అందులో ఫర్ సపోజ్ మ్యాథ్స్ తీసుకున్నామండి, చాలా చాప్టర్స్ ఉంటాయి. ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ అనుకోండి. రియల్ నెంబర్స్లో మళ్ళీ సబ్ టాపిక్స్ ఉంటాయి, ఒక 5 ఉన్నాయి అనుకోండి. సో ఈ రోజు మట్టికి రోజుకి ఒకటే క్లాస్ జరుగుతుంది కాబట్టి ఈ మొదటి రోజు, ఈ రోజు డేట్ ఎంత అండి, 14. ఈ రోజు సంబంధించిన ఒకటే టాపిక్ ని మనం యాక్సెసిబుల్ గా పెట్టాలి పిల్లలు. మళ్ళీ రేపటి రోజున రేపటిది పెట్టాలి. ఈ రోజు అన్ని యాక్సెసిబిలిటీగా పెట్టకూడదు. లేదు ఒక రోజు సండే వచ్చింది, ఆ రోజు క్లాస్ జరగలే కాబట్టి వదిలేయాలి, యాక్సెసిబిలిటీ ఇవ్వద్దు వీడియోస్కి. సో ఆఫ్టర్ వన్ మంత్ మనకు ఒక 2 చాప్టర్స్ అయిపోయాయి అనుకోండి. ఆ 2 చాప్టర్స్ కూడా వాటికి అందుబాటులో ఉంటాయి. కాకపోతే రేపటి చాప్టరే ఈ రోజు మనం అందుబాటులో ఉంచకూడదు. ఏ రోజుది ఆ రోజే వాళ్ళు వాచ్ చేసేట్టుగా ఉండాలి. ఓకే, సో దాట్ ఆల్సో విల్ హ్యావ్ టు చెక్. ఇక్కడ రిపోర్ట్ కార్డ్స్, రిపోర్ట్స్, మెసేజెస్, సర్క్యులర్స్, ఏమైనా మెసేజ్ ఉంటే స్టాఫ్ అటెండెన్స్, ఇక్కడ చాలా మనం చేయ అంటే మనకు అందుబాటులో అంటే చేయకుండా వీలుగా అన్నటువంటి కూడా ఉన్నాయి. ఎందుకంటే మనం ఓన్లీ స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము దీన్ని తీసుకోవడం జరిగింది. సో ఇవి మేజర్గా ఇవి ఎక్కువగా ఢిల్లీలో లేకుంటే అదర్ యూరోపియన్ కంట్రీస్లలో ఇలాంటి ఆన్లైన్ స్కూల్స్ నడుస్తూ ఉంటాయి. అప్పుడు అటెండెన్స్, స్టాఫ్ది ఇవన్నీ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటారు. ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటే ఇప్పుడు చూడండి, జూమ్లో మనం ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ ఈ రకంగా మనం స్టాఫ్ అటెండెన్స్ తీసుకోవచ్చు. పిల్లలు ఎందరు అటెండ్ అయ్యారు అనేది కూడా ఆన్లైన్లో తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ యాప్ ఇచ్చేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ టీచింగ్ చేసినటువంటి వీడియోస్ ఉన్నాయి ప్రతి సబ్జెక్ట్కి, ప్రతి క్లాస్కి. సో అవి చూస్తారు వాళ్ళు పిల్లలు. అవి చూస్తున్నారా లేదా హోంవర్క్ ఇస్తూ మనం వాళ్ళతో ఫాలోఅప్ చేయాల్సి ఉంటుంది. ఇది మన ముఖ్య ఉద్దేశం, ఈ యాప్ తీసుకున్నటువంటి ముఖ్య ఉద్దేశం. సో ఒకసారి స్టాఫ్ మెంబర్స్ ఈ రోజు నేను మిమ్మల్ని అందరినీ కూడా యాడ్ చేయడానికి ప్రయత్నం చేశాను. యాడ్ న్యూ మెంబర్ ఇక్కడ ఉన్నారు. ఫర్ సపోజ్ విజయ మ్యామ్ని యాడ్ చేస్తున్నాను, చూడండి. సో ఫోన్ నెంబర్ సంథింగ్ లైక్ దట్ ఐఎమ్ రైటింగ్ సమ్ నెంబర్ 1 2 3 4 5 6. సో ఒక నెంబర్ యాడ్ చేశాను, మెయిల్. సో ఇట్లా ర్యాండమ్ గా ఇచ్చాను, అంటే ఒకసారి చూద్దామని చెప్పేసి. జాయినింగ్ సెప్టెంబర్, ఫర్ సపోజ్ సెప్టెంబర్ 5th అనుకోండి. సో ఇట్లా టీచింగ్ స్టాఫ్ క్లిక్ చేసి రోల్ ఏంటి, రోల్ టీచర్. ఓకే, సెలెక్ట్ బ్రాంచ్, మనకు ఒకటే బ్రాంచ్ ఉంది.
సో ఏం టీచ్ చేస్తారు? ఫర్ సపోజ్ మ్యామ్ ఈస్ టీచింగ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఇక్కడ క్లిక్ అవుతుంది. కొందరు రెండు కూడా చెప్తూ ఉంటారు కదండి, సోషల్ సైన్స్ అనుకున్నాం ఇక్కడ. సో రెండు ఇక్కడ యాడ్ అయిపోతూ ఉంటాయి. సో యాడ్ చేయవచ్చు. ఇలా యూజర్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది కదా, యూజర్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఆన్ టాప్ ఆఫ్ ది స్క్రీన్ యూ కెన్ సీ దట్. ఓకే క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ఇప్పుడు విజయ మేడంది కనిపించట్లేదు. సో ఈ ప్రయత్నం నేను స్కూల్లో చేశాను. ఒక మా అందరి నలుగురు ఐదుగురి సార్ అయితే లిస్ట్ పంపించారు, ఆ టీచర్స్ అందరికి కూడా అందరి లిస్ట్ పంపించారు. కొందరు ట్రై చేసి చూస్తే అవ్వలేదు, ఇక నేను వదిలేశాను. ఈ ఏకలవ్య వాళ్ళని రిసోర్స్ పర్సన్స్ ని నేను ఫోన్ చేస్తే హైదరాబాద్ వాళ్ళు, మేబీ వాళ్ళ దేర్ మొబైల్ నెట్వర్క్స్ ప్రాబ్లం ఉన్నాయి, కలవట్లేదు. సో విల్ డూ దాట్ టుమారో. స్టాఫ్ కి కూడా మనకు ప్రతి ఒక్క టీచర్ కి కూడా లాగిన్ ఐడి వస్తుంది మనకు. మనం కూడా లాగిన్ అయ్యి మన క్లాస్ సంబంధించిన పిల్లల యొక్క వీడియోస్ ని వాళ్ళకి అందుబాటులో పెడుతూ వాటిని వాళ్ళు చూస్తున్నారా లేదా కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చండి. మన యాప్ లో నుంచే వాళ్ళు విన్నారా లేదా చూస్తున్నారా లేదా కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అది మీకు ఎలాగో చెప్తాను. సో దిస్ ఇస్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ థింగ్. అండ్ విల్ కంటెంట్ మేనేజ్మెంట్ గురించి మీకు చెప్తాను, చూడండి ఒకసారి. సో మనం కోర్సులోకి వెళ్ళాలి. సో క్లాస్ ఎస్ఎస్సి, సపోజ్ క్లాస్ 5th క్లాస్ తీసుకుందామండి. కంటెంట్ టైప్ ఎస్ఎస్సి. సో కంటెంట్ మేనేజ్మెంట్ లో మళ్ళీ అగైన్ we'll have to click upon course SSC class for suppose 5. select Telugu తీసుకుందామండి, తెలుగు SSC. otherwise we'll go for 9th class subject like social science and taking subject SSC. సో మనం యారో మార్క్ ముందుకు వస్తే వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు సోషల్లో వారికి ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుందండి. సో 24 చాప్టర్స్ ఉన్నాయి. చేంజింగ్ కల్చరల్ ట్రెడిషన్స్ ఇన్ యూరోప్ 1300 to 1800. సో టిల్ దెన్ దే హ్యావ్ ది చాప్టర్స్ ఆఫ్ 9th క్లాస్. ఓకే, సో ఇవి పిల్లాడికి అందుబాటులో పెట్టవచ్చా లేదా అని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మ్యామ్ మీకు ఆడియో వినిపిస్తుందండి? ఆడియో వస్తుందండి, ఈ వీడియో సంబంధించిన ఆడియో? నో సార్. ఓకే ఓకే. సో ఇది వీడియో అండి, అంటే ఈ చాప్టర్ సంబంధించినటువంటి వీడియో. సో వాళ్ళు ఇది చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు అవర్ ఎర్త్ చూడండి, అవర్ ఎర్త్ పైన క్లాస్ ఇదండి. సో న్యాచురల్ రిమ్స్ ఆఫ్ ది ఎర్త్. సో దీనికి సంబంధించిన వీడియోస్ ఇట్లా అందుబాటులో ఉంటాయి, వీడియో లెక్చర్స్ ఇవన్నీ కూడా. సో చాప్టర్ 2 ది న్యాచురల్ రిలిమ్స్ ఆఫ్ ది ఎర్త్ లిథోస్ఫియర్. సో ఇట్లా చాప్టర్ వైజ్ ఉన్నాయండి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనం 9th పిల్లోడికి అందుబాటులో పెట్టకూడదు, అందుకే నేను ఇవన్నీ కూడా లాక్ చేసేసాను. ఓకే, ఇది ఇప్పుడు అన్లాక్ చేస్తే పిల్లోడికి వెళ్ళిపోతుంది. ఇది ఒక్కటే లాక్ చేయలేదు. ఇప్పుడు లాక్ అని క్లిక్ చేశాను అనుకోండి, ఇది కూడా వాడికి అందుబాటులో ఉండదు. ఒక చాప్టర్ ఇవన్నీ చూడండి అన్లాక్ ఉంటాయి, ఇవన్నీ అంటే ఓపెన్ చేయమని అడుగుతున్నాయి. ఎందుకు అడుగుతున్నాయి అంటే నేను ఆల్రెడీ లాక్ చేశాను అన్నిటిని కూడా, ఇవి అందుబాటులో ఉండవు పిల్లలకి. సో 9th క్లాస్ వాళ్ళకి సంబంధించింది నేను ఏం చేశానో మీకు చెప్తున్నాను. పిల్లలకి నేను ఈ 24 చాప్టర్లో 23 చాప్టర్లని లాక్ చేశాను. అంటే వాడు ఓన్లీ ఫస్ట్ చాప్టర్నే వాడు యాక్సెసిబిలిటీ ఉంటుంది. ఒకసారి చూడండి, మీకు అది కూడా ఎలాగో చూపిస్తాను. just let me explain that also. Can you see ma'am, can you see my mobile? Yes, sir. You just click on Ekalavya. సో ఇది ఇప్పుడు మొబైల్ ఎట్లా పనిచేస్తుందో చూస్తున్నాను. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యండి.
Ma'am, can you hear me? Just if you can say yes, I'll just move on. Yes, sir. Okay, fine. Thank you. సారీ, ఏకలవ్య యాప్ క్లిక్ పైన క్లిక్ చేస్తే మనకు ఇప్పుడు ప్రశాంత్ సంఘ చూడండి మీరు శ్రీ అభ్యాస్ మోడల్ హై స్కూల్. గుడ్ ఈవినింగ్ ప్రశాంత్ సంఘ టుడేస్ టైం టేబుల్. మనం టైం టేబుల్ అక్కడ ఇందాక చూసింది అడ్మిన్ సంబంధించిన పేజ్ అండి. Excuse సో me, sir. సో ఆ పేజ్ లో మనం ఏం చేస్తే పిల్లోడికి యాప్ లో ఈ రకంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ సో క్లిక్ ఇక్కడ చేస్తే క్లిక్ చేస్తే మనకు పైన వాడి ఫోటో కూడా ఫోటో కూడా వాడు అప్లోడ్ చేసుకోవచ్చు, ఫోటో ఫోటో క్లాస్ పెట్టుకోవచ్చు. క్లాస్ 9 రూల్ నెంబర్ 6. ఓకే ఓకే, ఇక్కడ లైవ్ క్లాస్ కూడా మనం పిల్లోళ్ళకి ఏదైనా ఉంటే టైం టేబుల్ లో ఇచ్చేసి లైవ్ క్లాస్ కూడా తీసుకోవచ్చు. జూమ్ పైన క్లిక్ చేస్తే మనకు జాయిన్ మీటింగ్, హోస్ట్ మీటింగ్ పైన కనిపిస్తున్నాయి కానీ రెండు. ఆ రకంగా వి కెన్ ఆల్సో టేక్ ఆన్లైన్ క్లాసెస్. ఆల్రెడీ వాళ్ళకు వీడియో లెక్చర్స్ ఈ యాప్ లో ఉంటాయి. అయినా కూడా వాడికి అర్థం కాదనుకోండి, ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కంప్లీట్ గా ఇంగ్లీష్ లో టీచ్ చేస్తే మన పిల్లలకి కొందరికి ట్రబుల్ అవుతుంది. కొంచెం తెలుగులో కూడా మనం చెప్తానే వాళ్ళకి అర్థమవుతుంది. హైదరాబాద్ స్టూడెంట్స్ కాదు కదా, బ్రాట్ అప్ ఇన్ ఇంగ్లీష్ మీడియం కాదు ఫ్యామిలీ అంతా కూడా వ్యవసాయ సంబంధించినటువంటి ఫ్యామిలీస్ కాబట్టి తెలుగులో కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. మన వీడియో లెక్చర్స్ అన్ని కూడా ఇంగ్లీష్ లోనే ఉంటాయి. సో అదన్నమాట. సో మనం కూడా క్లాసెస్ ఎప్పుడైనా పిల్లలకు కావాల్సి ఉంటే తీసుకోవచ్చు. సో చూడండి, ఇప్పుడు నేను ఇంతకుముందు వాళ్ళకి యాక్సెసిబిలిటీ గురించి ఒకటి మీకు విషయం చెప్పాను. వాళ్ళకి ఒకటే యాక్సెసిబుల్ గా పెట్టాను. ఏంటండి, ఒక చాప్టర్ మాత్రమే. సోషల్ సైన్స్ లో ఒకటే యాక్సెసిబిలిటీ గా పెట్టాను కాబట్టి అవర్ ఎర్త్ అని కనిపిస్తుంది కదండి. ఒక లెసన్ మాత్రమే వాడు చూడొచ్చు. ఆ లెసన్ సంబంధించిన 3 క్లాసెస్ ఉన్నాయండి. సెషన్ 1, సెషన్ 2, సెషన్ 3. సో ఒక లెసన్ మనం వాడికి అందుబాటులో పెడితే వాడు ఇవన్నీ కూడా వినొచ్చు. సో ఇంకోటి మీరు పైన చూసినట్లయితే క్వశ్చన్ ఆన్సర్స్. ఈ లెసన్ కంప్లీట్ అయినాక వాడు క్వశ్చన్ ఆన్సర్స్ కూడా క్వశ్చన్స్ ఉంటే ఆన్సర్స్. ఐడెంటిఫై ది వర్డ్స్ దట్ మ్యాచ్ విత్ ది లాటిట్యూడ్, వర్టికల్ లైన్స్, హారిజాంటల్ లైన్స్. సో వాటికి సంబంధించిన ఆన్సర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ కింద యారో మార్క్ క్లిక్ చేస్తే వాడికి ఇన్ఫర్మేషన్ వస్తుంది అంతా కూడా. ఇప్పుడు చూడండి, ఇక్కడ కింద చూడండి యారో మార్క్ ఉంది, బాటమ్ లో కింద రైట్ సైడ్ కి. అది క్లిక్ చేస్తే ఫుల్ ఇన్ఫర్మేషన్, క్వశ్చన్ వచ్చింది, ఆన్సర్ వచ్చింది. ఇది QA అని పైన ఉంది కాబట్టి అందులో నొక్కితే ఇది వచ్చింది. ఇది క్వశ్చన్ నెంబర్ 2. ఇంతకుముందు క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 3, 4, 5. సో ఈ రకంగా దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. వాడు నోట్స్ కూడా చాలా చక్కగా రాసుకోవచ్చు, అర్థమైంది కూడా. ఇదంతా కూడా వాడి నోట్స్ లో మనం చెప్పాలి వాడికి. నెక్స్ట్ సమ్మరీలోకి వెళ్దాం. సమ్మరీలో కీవర్డ్స్ అంటే మెయిన్ టాపిక్స్ ఆర్ బీయింగ్ డిస్కస్డ్, మెయిన్ పాయింట్స్ ఇందులో ఉంటాయి. సో టెక్స్ట్ బుక్ వెళ్దాం. సో టెక్స్ట్ బుక్స్ ఏకలవ్య వాళ్ళు టెక్స్ట్ బుక్స్ ను కూడా ఇందులో యాడ్ చేయబోతున్నారు. ఇంకా యాడ్ చేయలేదు. పేజ్ బై పేజ్ మనకు PDF లో ప్రతి ఒక్క, ఇప్పుడు సోషల్ ఉంది 9th క్లాస్, ఇందులో మొత్తం కనిపిస్తూ ఉంటుంది వాడికి టెక్స్ట్ బుక్ కూడా. సో ఆ టెక్స్ట్ బుక్ సంబంధించిన టాపిక్ సంబంధించిన వీడియో లెక్చర్స్ కూడా, ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. వాడికి కావాల్సిన అన్ని ముందు భోజనంలో ఏదైతే ఏది సరిపోలేదు అనకుండా అన్ని పెడుతున్నామండి మనం. వాడు ఒక్కటే చదువుకోవాలి, మనం వాడిని మానిటర్ చేయాలి ప్రతిరోజు కూడా. ఒకసారి ఎస్ అని చెప్పరా, మీరు వింటున్నారా లేదో? ఆర్ యూ దేర్ ఎవ్రీబడి? Yes, sir. ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ప్రాక్టీస్కి వెళ్దాము. సో ఈ కెన్ ఆల్సో ప్రాక్టీస్ అండి. ఇప్పుడు చూడండి, ఇది ప్రశాంత్ సంబంధించినటువంటి స్టూడెంట్ యొక్క ప్రొఫైల్ యాప్ లోకి వెళ్ళాం కదా. ప్రాక్టీస్ బై సాల్వింగ్ క్వశ్చన్స్ 1 పాయింట్ అంటే వాడు చదువుకున్నాక క్వశ్చన్ ఆన్సర్స్ రాసుకున్నాక వాడు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో వాడికి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయండి? 54 క్వశ్చన్స్ టు సాల్వ్. ఇక్కడ చూడండి కింద. సో నౌ స్టార్ట్ ప్రాక్టీస్ పైన క్లిక్ చేస్తే ఇవి ఇలా వస్తున్నాయి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నాట్ అన్ ఎన్విరాన్మెంటల్ క్రైసిస్? క్వశ్చన్ ఉందండి, వాడు యూ కెన్ ఆన్సర్. గ్లోబల్ వార్మింగ్, ఓకే, ఎయిర్ పొల్యూషన్ అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నాట్ ఎన్విరాన్మెంటల్ క్రైసిస్? గ్లోబల్ వార్మింగ్, ఎయిర్ పొల్యూషన్, కొల్యూషన్ ఆఫ్ ఆస్టరాయిడ్స్,
the rise of water level in oceans. So now let me just go for a C answer. So we'll have to click on C answer. Okay, so నేను C పైన క్లిక్ చేశాను. ఇది కరెక్టో కాదో కూడా చెక్ చేసుకోవచ్చు. చెక్ ఆన్సర్ అని ఉంది కానీ కింద, ఒకవేళ బి అయితే బి పైన. ఓకే, సో ఈ క్రింది వానిలో ఏది ఎన్విరాన్మెంటల్ వాతావరణానికి సంబంధించినటువంటి క్రైసిస్ కాదు? గ్లోబల్ వార్మింగ్, ఎయిర్ పొల్యూషన్, కొల్యూషన్ ఆఫ్ ఆస్టరాయిడ్స్, ది రైజ్ ఆఫ్ వాటర్ లెవెల్స్ ఇన్ ఓషన్. సో ఐ వెంట్ విత్ సి ఆన్సర్. సో వీ కెన్ చెక్ వెదర్ ది ఆన్సర్ ఇస్ రైట్ ఆర్ నాట్. ఎవరు చెక్ చేసుకోవచ్చు? పిల్లోడు చెక్ చేసుకోవచ్చు, వాడికి చెప్పాలి మనం ఇవన్నీ కూడా. సో ఇక్కడ ఏముందండి, చెక్ ఆన్సర్ చేయడంతో కరెక్ట్ ఆన్సర్ అని చెప్పింది కదా. సో ఈ రకంగా మనకు పాపప్ అవుతుంది. సో ఈ ఆన్సర్ ని నేను ఎంత టైంలో సాల్వ్ చేయగలిగాను అంటే, ఈ క్వశ్చన్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి టైం లెక్క చేసుకుంటుంది. పైన చూడండి టైం పడుతుంది, 1 minute 21 కదా. ఈ క్వశ్చన్ ని నేను 61 seconds లో సాల్వ్ చేశాను. కింద కనిపిస్తుందండి బ్లూ కలర్ పైన వైట్ లో. సో అది, సో ఆ రకంగా మనం పిల్లోడికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ కూడా వెళ్ళొచ్చు, లేదు దీనికి ఎక్స్ప్లెనేషన్ కూడా మనం క్లిక్ చేస్తే ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. ఓకే, సో ఆప్షన్ 3 ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు ఇంకా అప్లోడ్ చేయలేదు అనుకుంటాను దీనికి సంబంధించి. ఓకే, ఎనీవే విల్ గో ఫర్ ది నెక్స్ట్ క్వశ్చన్. ఈ రకంగా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ రకంగా పిల్లోడు వాడు ప్రాక్టీస్ చేసుకోవచ్చు కూడా. ఇది కూడా మనం చెప్పగలగాలి. ఇది ఓన్లీ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ అండి. సో మాక్ టెస్ట్ కి వెళ్దాము. పైన క్లిక్ చేసే మాక్ టెస్ట్. సో 1 mark క్వశ్చన్స్ కూడా ఉన్నాయి ఇందులో, కరెక్ట్ ఆన్సర్స్. సో 15 minutes టైమ్, టోటల్ 7 questions ఉన్నాయి. ఈ రకంగా కూడా వాడు ఈ కెన్ టేక్ టెస్ట్. సో టెస్ట్ రిజల్ట్స్ కూడా రిపోర్ట్స్ లో మనకు అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ రిజల్ట్స్ వస్తాయి. ఇంతకుముందు మనకు మెయిన్ పేజ్ ఇందాక చూపించాను కదా ల్యాప్టాప్ లో, అక్కడ కూడా మనకు అప్డేట్ అవుతుంది వాడు రాసే ఎగ్జామ్స్ కూడా. రిసోర్సెస్, సో దట్ దే నాట్ అప్డేటెడ్. సో హోంవర్క్స్, ఇక్కడ హోంవర్క్స్ ఏమీ ఇవ్వలేదు. ఒకవేళ హోంవర్క్స్ ఇస్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఓకే, సో ఈ రకంగా పిల్లోడి యొక్క యాప్ లో ఇవన్నీ కూడా ఉంటాయి. సో మ్యాథ్స్ చూడండి, రియల్ నెంబర్స్ ఒకటే ఉంచాను నేను వాడికి అందుబాటులో, కానీ అక్కడ చాలా చాప్టర్స్ ఉన్నాయి. ఒకసారి అక్కడికి వెళ్ళి మనం చూద్దాము. సోషల్లో, ఇంగ్లీష్ లో కూడా, ఇంగ్లీష్ లో మొత్తం 6 చాప్టర్స్ ఉన్నాయి. హ్యూమర్ ఒక చాప్టరే 9th సంబంధించింది. అప్డేట్ అంటే అది లాక్ లో పెట్టలేదు. సో హిందీ, సో ఈ రకంగా వాడు మంచి చదువుకోవచ్చు కూడా. సో నౌ లెట్ మీ జస్ట్ గో టు ది, అక్కడ మనం ఎట్లా లాక్ చేస్తే ఇక్కడ ఎట్లా కనిపిస్తుందో చూద్దాము. ఇప్పుడు చూడండి ఒకసారి మ్యాథ్స్ లో చూడండి, ఓన్లీ రియల్ నెంబర్స్ కనబడుతుంది కదా. ఒకసారి మనం వెబ్ పేజ్ కి వెళ్ళి వద్దాము. ఎలా పిల్లోడికి ఈ లెసన్ అయిపోయిందండి, వారం రోజులు అయిపోయింది, ఇంకో సెకండ్ చాప్టర్ పెట్టాలి కదా అందుబాటులో. సో అది ఎలాగో చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు ఎక్కడికి వచ్చాను, ఇక్కడికి మనం మెయిన్ పేజ్ కి వచ్చాము. మీరు ఫోన్ ని అడ్డంగా పెట్టండి, క్లియర్ గా పూర్తిగా మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. సో మనం ఎక్కడికి వెళ్ళాలి, కోర్సెస్ లో వెళ్ళిన తర్వాత, సో కోర్స్ ఎస్ఎస్సి 9th class అండి, ఎస్ఎస్సి. సో వి షుడ్ గో ఫార్వర్డ్. కొట్టాక మ్యాథ్స్ చూద్దాం. సో మ్యాథ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మనం కంటెంట్ మేనేజ్మెంట్ వస్తలేదండి, ఇది చూద్దాం. కంటెంట్ మేనేజ్మెంట్ కి వెళ్ళాలి. యా, కంటెంట్ అంటే వాట్ సబ్జెక్ట్స్. కంటెంట్ మీన్స్ ది టాపిక్స్, ది సబ్జెక్ట్ దట్ పీపుల్, దట్ స్టూడెంట్స్ ఆర్ హ్యావ్ టు స్టడీ. మ్యాథ్స్ చూద్దాము, ఎస్ఎస్సి. I hope you all are observing it. So we'll have to click this one. Arrow mark option has to be clicked upon. And ఇప్పుడు చూడండి, ఇది ఇంకా లాక్ చేయవచ్చు అని అడుగుతుంది. నేను లాక్ చేయలేదు. సో వీటిని లాక్ చేశాను. ఇప్పుడు పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ ఉందండి. సో ఇది క్లిక్ చేస్తే దీనికి సంబంధించినవి వస్తాయి. ఓకే, ఇందాక చూడండి, ఈ రియల్ నెంబర్స్ ప్రశాంత్ అనే పిల్లోడు ఆర్ ఎవరైనా పిల్లలు చూసారా లేదా అని చెక్ చేసుకోవచ్చు కూడా అండి. ఇక్కడ ఒకసారి నేను ఇంతకుముందు వీడియో క్లిక్ చేశాను కదా,
అది ఇక్కడ కనిపిస్తుంది. అవర్ ఎర్త్ లో క్లిక్ చేశాను నేను, చూడండి సోషల్ సైన్స్ లో. పిల్లోడు మనం చెప్పినటువంటి టాపిక్ ని ఆ రోజు విన్నాడా లేదా అని కూడా మనం చెక్ చేయొచ్చండి. ఒకసారి చూడండి. అవర్ ఎర్త్ ఇందాక ప్రశాంత్ అనే పిల్లోడు 9th క్లాస్ నుంచి చూశాడు మొబైల్ ఫోన్ నుంచి. అది మనం అబ్జర్వ్ చేసాం కదా ఇప్పుడు నేను చూపించిన దాంట్లో. సో అది కూడా మనం తెలుసుకోవచ్చు. సో అవర్ ఎర్త్ పైన ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి చూడండి. అవర్ ఎర్త్ సెషన్ 1. సో వీడియో రిపోర్ట్ అంటే ఎవరెవరు చూశారు అనేది తెలుస్తుంది మనకి. ఈ 9th క్లాస్ లో ఉన్నటువంటి పిల్లలు ఎంతమంది చూశారు ఈ వీడియోని మనము అడ్మిన్ నుంచి తెలుసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఉండది వంశీ. ఓకే, దిస్ పర్సన్ హాస్ వ్యూడ్ ఎట్ వాట్ టైం 3:14 మధ్యాహ్నం చూశాడు. ఓకే, సెషన్ 2 చూద్దాం. ఎవరు చూడలేదు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఓకే, సో ఇది కూడా ఎవరు చూడలేదు. సో ఈ రకంగా ఇక్కడ చూడండి, ఫస్ట్ సెషన్ 1 చూస్తే ఇక్కడ స్టూడెంట్ నేమ్, వీడియో నేమ్, సెషన్ 1, అవర్ ఎర్త్, టైం, ఏ టైం కి చూసాడు అనేది కూడా మనము పిల్లోడు లెసన్స్ వింటున్నాడా లేదో కూడా మనము మన ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. అంటే ప్రతి ఒక్క టీచర్ కూడా మనం యాప్ ఇచ్చేస్తాము. ఆ యాప్ లో ఆ టీచర్ ఆ క్లాస్ సంబంధించిన పిల్లలు ఆ క్లాసెస్ వింటున్నారా లేదా కూడా ఈ రకంగా మనం చెక్ చేయొచ్చు. వాడు అబద్ధం చెప్తున్నాడా నిజం చెప్తున్నాడా అని వాడిని ఎక్కువ పాయింట్అవుట్ చేయకుండా, అరే చూడరా నాన్న నువ్వు చూడలేదు నాకు తెలిసిందని చెప్పాలి. సో నువ్వు ఖచ్చితంగా వాడు అబద్ధం మాడతారు, పిల్లలు అన్నప్పుడు చేస్తారు, అది ఇట్స్ న్యాచురల్ థింగ్. సో ఈ రకంగా మనం వాళ్ళని కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు మనం. ఓకే, సో ఇప్పుడు చూడండి, న్యాచురల్ రిలీమ్స్ ఆఫ్ ఎర్త్ ఈజ్ అన్లాక్ చేస్తున్నాను దీన్ని. అంటే అది అందుబాటులో ఉంటుంది పిల్లోడికి యాప్ లో. ఇది సోషల్ సైన్స్ నుంచి. మ్యాథ్స్ లో నుంచి చూడండి, ఇక్కడ మ్యాథ్స్ క్లిక్ చేయాలి సబ్జెక్ట్ పైన, మళ్ళీ కంటెంట్ క్లిక్ చేసి మ్యాథ్స్ లో కూడా 1 వీక్ అయిపోయింది కాబట్టి 2వ చాప్టర్ ని కూడా మనం అందుబాటులో ఉంచాలనుకుంటున్నాం. అన్లాక్. ఓకే, అన్లాక్ క్లిక్ చేయాలి. సో ఈ రెండు నేను అన్లాక్ చేశాను. ఫర్ సపోజ్ ఇంగ్లీష్ కూడా చూద్దాము. ఇంగ్లీష్ ఇంతకుముందు ఒకటే హ్యూమర్ అనేది కనిపించింది కదా, ఆ చాప్టర్ మాత్రమే 9th క్లాస్ పిల్లోడికి. ఇప్పుడు ఇందులో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కూడా నేను అన్లాక్ చేద్దామని చూస్తున్నాను. ఓకే, అన్లాక్ చేశాను. సో ఇప్పుడు మళ్ళీ ఒక పిల్లోడి దగ్గర చూద్దాము, వాడి దగ్గర అన్లాక్ అయ్యాయా లేవా. రైట్. Can you see the this thing? Madam, Yes, కనబడుతుందా sir. స్క్రీన్? Yes. Yes. Yes, sir. ఓకే, ఫైన్, థ్యాంక్ యూ. సి మ్యాథ్స్ పైన మనం క్లిక్ చేస్తే చూడండి, ఇంత ముందు ఒకటే చాప్టర్ ఉంది, మనం ఇంకో చాప్టర్ కూడా యాక్సెసిబిలిటీ ఇచ్చాము కాబట్టి సో వాడికి 2 అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు. సో పాలినామియల్స్ పైన క్లిక్ చేశాను, సెషన్ 1 క్లిక్ చేశాను. సో ఇంకా వీడియో స్టార్ట్ చేయలేదండి. వీడియో ఒకసారి స్టార్ట్ చేస్తే ఇందాక వీడియో రిపోర్ట్ ఉంది కదండి అడ్మిన్ లో, అందులో ఈ ప్రశాంత్ అనే వ్యక్తి చూసినట్టుగా మనకు వీడియో రిపోర్ట్ లో వస్తుంది. సో ఈ రకంగా పాలినామియల్స్ ఓపెన్ చేశాను ఫస్ట్ సెషన్. ఇప్పుడు సోషల్ సైన్స్ చూద్దాము. సో నేచురల్ లిమ్స్ కూడా అప్డేట్ అయింది, కానీ ఇంతకుముందు ఒకటే చాప్టర్ ఉండే, ఇప్పుడు 2వ చాప్టర్ కూడా అప్డేట్ అయింది. సో ఇది అన్నమాట సెషన్ 1 అండి, అవర్ ఎర్త్ సెషన్ 1. సో ఈ రకంగా మనము చెక్ చేయవచ్చు. సో సెషన్ 1 అవర్ ఎర్త్ నేచురల్ లిమ్ సెకండ్ టాపిక్ కూడా నేను ఓపెన్ చేశాను. సో ఈ రకంగా అందుబాటులో ఉంటాయండి పిల్లలకి. సో మనం మానిటర్ చేస్తుండాలి. మనకు టీచర్స్ అందరికి, స్టాఫ్ కి అందరికి కూడా మనకు లాగిన్ ఐడీస్ వచ్చినాక మనం ఇవన్నీ మానిటర్ చేస్తూ ఉండాలి మన ఫోన్ లోనే. అవి ఒకసారి వచ్చాక కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సో నెక్స్ట్ ఒకసారి అక్కడికి వెళ్ళి చెక్ చేద్దాం మళ్ళీ ఒకసారి. సో సెకండ్, just put your mobile phone horizontally, you can clearly watch this.
See, సో మ్యాథ్స్ లో చూడండి, మ్యాథ్స్ లో సెకండ్ చాప్టర్ చూసాడు కదా ప్రశాంత్ అనే అబ్బాయి, పాలినామియల్స్. ఇక్కడ పాలినామియల్స్ పైన క్లిక్ చేసి సో సెషన్ 1 చూసాడు కదా ఇంతకుముందు, ఈ వీడియో రిపోర్ట్ క్లిక్ చేయాలండి. అక్కడ చూడండి ప్రశాంత్ అనే వ్యక్తి ఈ టైం చూసాడు 1558 కి చూసాడు. 15 మీన్స్ లైక్ 24 hours. ఓకే, టైం కూడా పడుతుంది. మన సిస్టమ్ లో ఏదైతే టైం ఉంటుందో దట్ విల్ బి షోన్ హియర్. ఓకే, సో దట్ ఎవ్రీథింగ్ కెన్ బి మనం మానిటర్ చేస్తూ ఉండొచ్చు ఇక్కడ నుంచి. వాడు క్వశ్చన్ ఆన్సర్స్ కూడా అటెంప్ట్ చేశాడా లేదా అన్ని కూడా, టెక్స్ట్ బుక్ కంటెంట్ ఇవన్నీ కూడా మనం చెక్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఇస్ అబౌట్ కంటెంట్ మేనేజ్మెంట్ అండ్ దిస్ ఇస్ ది మేజర్ thing work that we as a teachers have to do. Okay, and homework part కి వెళ్దామండి. ఒకసారి homework ఎట్లా ఇచ్చేది ఒకసారి తెలుసుకొని we will close this session. It's already 1 hour. ఇప్పుడు 9th క్లాస్ అబ్బాయికి హోంవర్క్ ఇస్తున్నాం మనము. ఇక్కడ చూడండి 9th క్లాస్ వాళ్ళకి హోంవర్క్ ఇస్తున్నాము. సి క్లాస్ ఎస్ఎస్సి క్లాస్ 9. ఓకే, యాడ్ న్యూ హోంవర్క్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు యాడ్ న్యూ యాక్టివిటీ టు డైరీ అని కనిపిస్తుంది. సెలెక్ట్ యాక్టివిటీ ఇక్కడ చూడండి, సెలెక్ట్ యాక్టివిటీ ప్రాజెక్ట్ వర్క్, హోంవర్క్, అసైన్మెంట్. సో ఫర్ సపోజ్ అసైన్మెంట్ ఇస్తున్నాను, అసైన్మెంట్ క్లిక్ చేయాలి. సెలెక్ట్ సబ్జెక్ట్, ఫర్ సపోజ్ ఇంగ్లీష్ ఇద్దామని చూస్తున్నాను సబ్జెక్ట్. ఓకే, సో సెలెక్ట్ చాప్టర్, ఫస్ట్ చాప్టర్ హ్యూమర్. ఓకే, సెలెక్ట్ టాపిక్ ది స్నేక్ అండ్ ది మిర్రర్. ఓకే, ఇట్లా మనం టాపిక్ వైజ్ వాళ్ళకి హోంవర్క్ ఇవ్వచ్చు. డిస్క్రిప్షన్ లో ఏమని చెప్పొచ్చు, ది స్నేక్, మనం ఏదైనా రీడ్ ది టాపిక్, రీడ్ టాపిక్ 1.1 అని చెప్పొచ్చు అండి. అక్కడ డిస్క్రిప్షన్ లో మనం టైప్ చేయాలి అంతే. లేదు మనం ఏదైనా కొత్తగా ఏదైనా ప్రిపేర్ చేసి దాని ఫోటో తీసి కూడా వాళ్ళకు ఫోటోలో పెట్టొచ్చండి. చూస్ ఫైల్ ఉంది కదండి, ఇక్కడ ఫైల్ కూడా అప్లోడ్ చేయొచ్చు. సో లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఈ రోజు లోపల వాడు సబ్మిట్ చేయాలి. రేపు 15th కదా, రేపు 15th లోపల సబ్మిట్ చేయాలి. సి ఇది అందరి పిల్లలకు పెట్టవచ్చు. ఇక్కడ చూడండి, ఇటు సైడ్ రైట్ సైడ్ చూడండి, 9th క్లాస్ పిల్లలు అందరూ లిస్ట్ ఇక్కడ వచ్చిందని మనకు. అంటే మన స్కూల్లో 9th క్లాస్ వాళ్ళు 5గురే ఉన్నారు కాబట్టి 5గురే వచ్చారు. సో ఆల్ స్టూడెంట్స్ కి ఇవ్వచ్చు, అందరికి టిక్ మార్క్ వచ్చింది కదండి. లేదంటే ఇండివిజువల్ స్టూడెంట్ కూడా ఇవ్వచ్చు. ఓకే, సో ఫర్ సపోజ్ ఓన్లీ ప్రశాంత్ కి ఇద్దామని చూస్తున్నాం. ఏంటి హోంవర్క్ వాడు చదవాల్సింది, రీడ్ టాపిక్ 1.1 చదవాలి. సో ఇక్కడ మనం యాడ్ హోంవర్క్ ఓకే చేసేస్తే వాడికి అందులో కనిపిస్తా ఉంటుంది. చూడండి, యాడ్ హోంవర్క్. సో హోంవర్క్ సక్సెస్ఫుల్లీ యాడెడ్. సో మనం ఒకసారి చెక్ చేద్దాం ప్రశాంత్ కి మరి హోంవర్క్ యాడ్ అయిందా లేదా, అక్కడికి వెళ్ళి చూద్దాం. సో ఇప్పటి వరకు ఇగో ఇక్కడ మనకు అప్డేట్ అయిందండి, రీడ్ టాపిక్ 1.1. ఎవరికి ఇచ్చాము ఈ హోంవర్క్ కి, ఓన్లీ 1 person కి ఇచ్చాము. ఓకే, సో 1 person కి ఇచ్చింది కూడా మనకి ఇక్కడ అప్డేట్ అవుతుంది. ఇక్కడ మ్యాథ్స్ గివ్ ఎగ్జాంపుల్ ఫర్ రేషనల్ ఇర్రేషనల్ నెంబర్స్, ఈ హోంవర్క్ 5గురికి ఇచ్చామండి. సో అది మనకు ఇప్పుడు మనం అది అప్పుడు చేసింది స్కూల్లో ఉన్నప్పుడు. ఇప్పుడు ఇవి చెక్ చేద్దాం పిల్లోడి యొక్క యాప్ లోకి వెళ్ళి. వాడి యాప్ లోకి మనం ఇక్కడ మన ఇంట్లో కూర్చొని మన యాప్ లో నుంచి వాడికి హోంవర్క్ కూడా ఏది చేయాలో కూడా చెప్పొచ్చు. వానికి అది ఒక మెసేజ్ రూపంలో వెళ్ళిపోతుంది యాప్ లో. సో ఒకసారి మీరు నేను అది చూపిస్తాను, ఒకసారి చూడండి. సో మళ్ళీ విల్ హ్యావ్ టు గో టు దిస్ థింగ్. సో హోంవర్క్ ఏంటో చూద్దాం ఒకసారి. ఇప్పుడు నేను ఇంగ్లీష్ హోంవర్క్ ఇచ్చాను కదండి, ఇంగ్లీష్ క్లిక్ చేయాలి. ఓకే, హ్యూమర్, స్నేక్ అండ్ ది మిర్రర్, ఇందులో నుంచి హోంవర్క్ ఇచ్చాను నేను. సో ఇక్కడ హోంవర్క్స్ అని ఇక్కడ పైన కనిపిస్తుంది చూడండి, లాస్ట్ కి ఉంటుంది, అక్కడ క్లిక్ చేయాలి.
అగో నాకు మేడము ఇంగ్లీష్ లో ఏం చెప్పింది, రీడ్ టాపిక్ 1.1 అని చెప్పింది. ఏ రోజు? 15 10th month 2020. సో వర్క్ ఇంకా ఇన్కంప్లీట్ ఉంది. ఓకే, దాన్ని సబ్మిట్ చేస్తే కంప్లీట్ అవుతుంది. ఓకే, సో ఆ రకంగా ఇన్కంప్లీట్ అని చూపిస్తుంది ఇక్కడ చూడండి టిక్ మార్క్ లో. అది కంప్లీట్ చేసి మనం మళ్ళీ ఆన్లైన్ లోనే అప్డేట్ చేస్తే పిల్లోడు అప్డేట్ చేయాలి. ఇక్కడ మనం ఎట్లయితే ఈ రోజు మనం తెలుసుకుంటామో వీటి గురించి, సో ఇది కూడా ఒక సెషన్ పిల్లలకి పెట్టాలి మనము. ఒక వీడియో రూపంలో అయినా వాళ్ళు, లేకుంటే వాళ్ళ ఇంటికైనా వెళ్ళి చెప్పాల్సి ఉంటుంది. దట్ వి విల్ టాక్ టు సర్ అండ్ విల్ ఫైనలైజ్ హ్యాస్ టు వాట్ హ్యాస్ టు బి డన్ అని చెప్పేసి మనం విల్ టేక్. అండ్ యాజ్ ది సెషన్ ఈస్ మూవింగ్ ఫార్వర్డ్ అండ్ ది పార్టిసిపెంట్స్ ఆర్ కమింగ్ డౌన్, దట్స్ అ గ్రేట్ పార్ట్. ఓకే రైట్ అండి. సో దిస్ ఇస్ అబౌట్ టుడేస్ క్లాస్. అండ్ ఈ క్లాస్ ని కూడా నేను రికార్డ్ చేశాను, మళ్ళీ నేను యూట్యూబ్ లో పెడతాను. మన టీచర్స్, దోస్ హూ ఆర్ absent today can also watch this and take part in it. So thank you very much. మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీరు అడగండి, విల్ గో ఫార్వర్డ్. సార్ కుమార్ సార్, కుమార్ సార్, కుమార్ సార్, ఆర్ ఎనీ అదర్ టీచర్? సునీత మ్యామ్ సార్. సార్ చెప్పండి. ఓకేనా సార్? సార్ మాట్లాడండి. లేదంటే వాళ్ళకి అంటే చెప్తాంటే వింటూ పోతున్నారు, కాకపోతే వాళ్ళు రిప్లై ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళకి కరెక్ట్ గా అర్థమైందో కాలేదో అని నేను అనుకుంటున్నా. లేదు అని అంటే ఒకసారి మార్నింగ్ ఒకసారి స్కూల్ దగ్గరకు వచ్చినా పర్లేదు, ఒకసారి మనం లైవ్ లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుండేమో అనేది నా ఆలోచన. వాళ్ళకి ఎలా అనిపిస్తుంది మరి, ఓకే అనిపిస్తుందా లేదా అనేది ఒక డౌట్. అలాంటి నాకు ఎలా అనిపించిందో మరి. సరే రఘు సార్. సార్ ఎలా ఉంది సార్? బాగుంది సరే, కొంచెం మధ్య మధ్యలో అర్థమైతలేదు సార్. అదే సో నేను సార్ ఇది రికార్డ్ చేశాను. ఓకే ఓకే, రికార్డ్ చేశాను, ఇది యూట్యూబ్ లో చెప్తా ఉంటే సార్ ఓకే, మళ్ళీ ఒకసారి రివైజ్ చేసి చూడండి. ఓకేనా సార్? సార్ లేదంటే ఒకసారి మనం స్కూల్ దగ్గర ఒకసారి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేద్దాం సార్. చేద్దాం సార్. ఓకే, రేపైనా మరి సార్ చేద్దాం సార్. కుమార్ సార్ మీరు చేసుకొని సార్ మీరు వీలు చేసుకొని వచ్చిందంటే ఒకసారి అందరికి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకు కూడా కొంచెం ఒక ఐడియా వస్తుంది, తొందరగా వాళ్ళకి అర్థమవుతుంది సార్. ఓకే సార్, షూర్ సార్. మనం అది నిర్ణయం తీసుకొని ఎప్పుడు కలుద్దాం అనేది మనం చేద్దాము. రేపు అయితే రేపు చేద్దాం సార్. మనం క్లోజ్ చేద్దామా సార్? నా ల్యాప్టాప్ బ్యాటరీ డౌన్ అయిపోయింది. ఓకే ఓకే. ఇంకెవరన్నా మాట్లాడతారా? మ్యామ్ సునీత మ్యామ్, శైలజ మ్యామ్, సనా మ్యామ్, వుడ్ యు లైక్ టు స్పీక్ ఎనీథింగ్? ఆల్రెడీ yes, if you want to speak you can speak. మేడం సునీత మేడం చెప్పండి, అర్థమైందా మీకు? ఎలా ఉంది? Sir, okay sir, we'll close it and we'll talk tomorrow sir. Okay na? Okay sir. Thank you very much. Okay sir, bye sir. And thank you everybody. Good night. Right, bye sir. Okay. Good night sir.